2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883. సార్, ఇప్పుడు బేసికల్లీ ఒక స్టడీ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి, దాన్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి? స్టడీ అట్మాస్ఫియర్ అంటే స్టడీ అట్మాస్ఫియర్ అనేది డెఫినెట్గా వాళ్ళ ఇండివిజువల్ పాస్ట్ అంటే పాస్ట్ హిస్టరీ కానీ వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంత లింక్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు నీది బాగా చిన్న ఇల్లు ఉందనుకుందాం, సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఉంటున్నాం అంటే మరి ఎక్స్ట్రాడినరీగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోలేరు మీరు. ఇప్పుడు అందరూ ఉండాలి కదా, పేరెంట్స్ ఉంటారో, మిగతా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారో. డెఫినెట్గా మీరు ఎక్కడైతే ఉంటారో, జనరల్గా ఏ ఇంట్లో అయితే ఉంటారో, డెఫినెట్గా అది కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. వీలున్నంత వరకు స్టడీ అట్మాస్ఫియర్ని నేను ఏ విధంగా చూస్తానంటే, అంటే సౌండ్ ఉండకూడదా, లేకపోతే ఏసీ ఉండాలా, ఫ్యాన్ ఉండాలా అన్న అది పక్కన పెడదాం, అదంతా పెద్ద అంత అవసరమైతే ఉండదు. కానీ డెఫినెట్గా ఎక్కువగా అంటే మనం జనరల్గా ఎవరన్నా ఇప్పుడు రిలేటివ్స్ ఎక్కువ వస్తూ ఉంటారు కొంతమంది ఇళ్ళకి, పెద్దగా ప్రైవసీ ఉండదు. అలాంటప్పుడు పాపం చదువుకునే స్టూడెంట్స్కి చాలామందికి డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది, జనరల్గా ఇంట్లో టీవీ చూస్తారు కొంతమంది పేరెంట్స్ లేదా ఇంకొకళ్ళు, నీకు కుదరదు. సో వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉంటాయి. ఒకడు మొబైల్ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ మొబైల్ ఉంది, మీకు టీవీ ఉందమ్మా మీ ఇంట్లోనూ, మీ ఫాదర్ నేను టీవీ చూడొద్దన్నారు అనుకో, ఆయన చూస్తూ ఉదాహరణకి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక 50 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి టీవీ చూడడం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఓ 15 సంవత్సరాల అమ్మాయిని టీవీ చూడొద్దని చెప్తున్నాడు. నేనేమంటానంటే, పర్టికులర్ ఏజ్లో స్టడీస్కి చాలా ఇంపార్టెన్స్ కాబట్టి టీవీ ఉంటే డిస్కషన్, ఆర్గ్యుమెంట్ నీకు నాకు. టీవీ లేకపోతే అసలు ఆర్గ్యుమెంటే లేదు కదా. టీవీ లేదు, మీ ఇంట్లో టీవీ లేదని ఇంకా అసలు ఆ క్వశ్చనే రైజ్ అవ్వదు కదా, అంతే కదా. అట్లా ఏంటంటే చాలా వరకు ఏవైతే ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఇబ్బంది అనిపిస్తుందో ఆ ఇబ్బందులు అవాయిడ్ చేయాలి. నీకున్న ఇబ్బందులు నాకు ఇబ్బందులు కాకపోవచ్చు, నాకున్న ఇబ్బంది ఇంకొక ఇబ్బంది కాకపోవచ్చు. అందువల్ల స్టడీ అట్మాస్ఫియర్ అనేది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రకమైన డిగ్రీలో ఉండవలసి ఉంటుంది. నేను చిన్నతనంలో నాకు బాగా గుర్తు, నేను మా ఫ్రెండ్ చదువుతున్నప్పుడు మధ్యాహ్నం నిద్ర వచ్చేసింది బాగా. ఎంత కంట్రోల్ చేస్తానో నిద్ర ఆగేది కాదు. మా ఫ్రెండ్ ఒకడు ఏం చేశాడంటే, అలాగే ఉండేవాడు ఒకడు, అటు చెట్టు ఎక్కి చెట్టు పైన కూర్చొని చదువుకునేవాడు ఇలా పుస్తకం పెట్టుకుని. నేను అడిగానండి, ఎవరు నువ్వు చెట్టు ఎక్కేవు కదా, చెట్టు ఎక్కి చదువుతున్నావు ఏంటంటే, చెట్టు ఎక్కినప్పుడు చాలా అలర్ట్గా ఉంటాను రా, పడిపోతామని భయం కదా. ఆ మధ్యాహ్నం 2 నుంచి 3 దాకా నిద్ర నాకు అలా నా వల్ల అవ్వట్లేదు కంట్రోల్ చేయడం, ఏ రకంగా చూసినా కూడా నా వల్ల అవ్వలేదు. అందు గురించి చెట్టు ఎక్కి చెట్టు మీద ఇటోకాలు వేసి ఆ కొమ్మ మీద ఉంటాయి, కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి కూర్చొని చదువుతాడు. చదివినప్పుడు అన్కాన్షియస్గా నీకు తెలియకుండానే నువ్వు అలర్ట్గా ఉంటావు, అంటే ఫారెస్ట్లో ఉన్నట్టమ్మాయి, అంతే కదా. ఇప్పుడు ఫారెస్ట్లో నేను తోసారనుకో, నువ్వేం చేస్తావు ఫారెస్ట్లోకి వెళ్ళిందా, అసలు నీకు నిద్ర పట్టదు, నీకు ఇంకా భయం వేస్తుంది నీకు ఫారెస్ట్. ఇప్పుడు బాబు అసలు ఏ టైం నుంచి ఏ పక్క నుంచి ఎవడొస్తాడో ఏంటి, అసలు ఏ యానిమల్ వస్తుంది ఏంటి అనేది. అందువల్ల ఏంటంటే స్టడీ అట్మాస్ఫియర్ని ఒక్కసారి మనకు సందర్భంగా సరిగ్గా లేకపోతే దానికి కన్వీనియంట్గా మనమే ఆర్టిఫిషియల్గా దాన్ని క్రియేట్ చేసుకునే అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కొంతమంది నైట్ టైం చదువుతారు, కొంతమంది పగలు చదువుతారు, కొంతమంది సింగిల్ రూమ్లో చదువుతారు. కొంతమంది సింగిల్ రూమ్లో చదవడం కూడా చాలా వరకు నేనైతే కొంతమందిని పేరెంట్స్కి అయితే మేము ఎంకరేజ్ చేయము. సింగిల్ రూమ్ స్టూడెంట్స్కి ఒక పర్టికులర్గా 10th, 11th, 12th ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సింగిల్ రూమ్స్ ఇవ్వద్దని చెప్తున్నాం. ఎందుకంటే సింగిల్ రూమ్ ఇచ్చినప్పుడు ల్యాప్టాప్, మొబైల్ ఇవ్వకూడదు. కూర్చొని సినిమాలో లేదా వెబ్ సిరీస్ చూస్తూ ఉంటారు, కొరియన్ వెబ్ సిరీస్ అవి ఉంటాయి కదా, అవి చూస్తూ ఉంటారు. కొంత స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళు వినరు. పేరెంట్స్ మాట వినడం అన్నది పోయింది, ఎప్పుడో పోయింది. ఇప్పుడేంటి 5-6 ఏళ్ల క్రితమే పోయింది. పేరెంట్స్తో ఓన్లీ దెబ్బలాడటం, ఆర్గ్యుమెంట్లు తప్ప పేరెంట్స్ పిల్లల కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ వెళ్తారో కాదు, వెళ్ళిపోయారు. అసలు ఇప్పుడు మామూలుగా చూస్తే మెజారిటీ ఆఫ్ ది ప్లేసెస్లో మా అబ్బాయి ఇంక వినట్లేదు సార్, ఏం చేయమంటారు, తప్పదు కదా. ఆల్రెడీ ఆ కాన్సెప్ట్కి వచ్చేసారు చాలామంది పేరెంట్స్ అందరూ కూడా. అందువల్ల ఏంటంటే వీలున్నంత వరకు స్టడీ అట్మాస్ఫియర్ కదా, సింగిల్గా చదివితే బాగుంటుంది. కానీ 8వ తరగతి 9వ తరగతి ల్యాప్టాప్లు ఇవ్వడం, మొబైల్ ఇవ్వడం, సింగిల్గా రూమ్లు ఇవ్వడం కూడా జనరల్గా ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్ యుగంలో, ఇప్పుడున్నటువంటి ఇంటర్నెట్ ప్రపంచంలో, ఇప్పుడున్నటువంటి ఏదైతే డిజిటల్ ఏవైతే ఇవన్నీ అయితే ఉన్నాయో, ఇలాంటి సందర్భంలో సింగిల్గా చదవడం అనేది జనరల్గా అలా ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం ఆ పర్టికులర్ రూమ్లో కానీ పేరెంట్ కూడా అక్కడే ఉండాలి. ఏమన్నా తప్పే ఉంది? ఇప్పుడు మదర్ ఉంటారు, ఏముంది, అందులో కూర్చొని పడుకుంటారో చదువుకుంటారో అయితే కూడా ఉండదు. సో అందువల్ల ఏంటంటే ఒక్కొక్కసారి టూ మచ్ ఆఫ్ ప్రైవసీ కావాలి స్టడీ అట్మాస్ఫియర్ అని చెప్పి
ఆ ఏజ్లో ఒకటి తీసుకోకూడదు. ఒక డిగ్రీ అయిపోయినటువంటి స్టూడెంట్ కానీ లేకపోతే ఏదన్నా ఒక సీరియస్గా ఉన్నటువంటి స్టూడెంట్ ఇప్పుడు తెలిసిపోతారు, ఈ స్టూడెంట్ చాలా సీరియస్ అని ఒక పేరెంట్ తెలుస్తుంది, వాడిని మీరు వదిలేయచ్చు. లేదు కొంచెం టీవీ కనపడితే టీవీ దగ్గర ఆగిపోతాడు, వీడు మొబైల్ కనపడితే మొబైల్ దగ్గర ఆగిపోతాడు అన్నప్పుడు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, అక్కడ స్ట్రిక్ట్గానే ఉండాలి. అందువల్ల ఏంటంటే స్టడీ అట్మాస్ఫియర్ అనేది డెఫినెట్గా వీలున్నంత వరకు ఆ స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ బట్టి, అతని ఏజ్ బట్టి, అతను చదువు బట్టి, అతనుకున్న అలవాట్లు బట్టి మీరు ఇది సింగిల్గా ప్రైవసీగా పెట్టాలా, లేకపోతే విడిగా చదవాలా, లేకపోతే అదర్ గ్యాడ్జెట్స్కి దూరంగా పెట్టాలా, లేకపోతే గ్రూప్ స్టడీ చేయాలా, సింగిల్ స్టడీ చేయాలా. ఒక గ్రూప్ స్టడీ చేస్తే మనకు ఇబ్బందులు జరుగుతాయి, నష్టం జరుగుతుంది, ఒక్కొక్కసారి ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువ మంది చేయకూడదు, గ్రూప్ స్టడీ 2-3 కంటే ఎక్కువ చేయకూడదు. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వాళ్ళ మనస్తత్వం బట్టి, వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ చదివే ఎగ్జామ్ బట్టి, వాళ్ళకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి, నీకున్న అంబిషన్స్ బట్టి జనరల్గా మనం చెప్పగలం తప్ప స్టడీ అట్మాస్ఫియర్ నీట్గా మంచి రూమ్ ఉండాలి, సౌండ్ వినపడకూడదు, మంచి టేబుల్ ఉండాలి, మంచి కుర్చీ ఉండాలి, లేకపోతే మంచి కంప్యూటర్ ఉండాలి, ఇది అంటారు చాలామంది. అవి ఏమీ లేకుండా కూడా చాలామంది చదివారు. ఇప్పుడు మేము అలా చదివి వచ్చిన వాళ్ళమే. అవి ఏమి ఉండవలసిన కావాల్సిన మైండ్ కరెక్ట్గా ఉండాలి, మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. అడికి అన్నీ స్ట్రాంగ్గా ఉన్నంత మాత్రాన ఉపయోగం ఏముంటుంది, అంతే కదా, ఉండవలసింది మైండ్ అంతే తప్ప మిగతాయి కాదు కదా. సో అందువల్ల ఏంటంటే డెఫినెట్గా వీలున్నంత వరకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి, అది జనరల్గా అందరూ చెప్పేదే. దానికి వాళ్ళ మనస్తత్వం బట్టి ఉండాలి. వీలున్నంత వరకు సింగిల్ రూమ్స్ అయితే నేను అసలు రికమెండ్ చేయట్లేదు ఇప్పుడు చాలామందికి, ఎందుకంటే మేము చూసే కోణం వేరు ఉంటుంది, మేము ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం కాబట్టి. అలాంటి సందర్భం వస్తే పేరెంట్స్ కూడా అవసరమైతే ఎవరో ఒకళ్ళు ఆ పిల్లవాడితో ఉంటే ఇబ్బంది ఉండదు. సో కంప్లీట్గా మన ప్రైవసీ అన్న ఫ్రీడమ్ అన్న పద్ధతిలో మనం వదిలేయడం అన్నది ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అది మంచిది కాదు. మంచిదా అంటే 10% మంచి జరగచ్చు, 90% నష్టం జరుగుద్ది. ఆ 10% మంచి వదిలేసుకుని అదే 10% మంచి వద్దు, నాకు ఈ నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని అంటే అంతే కదమ్మా. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు 30% నష్టం జరుగుద్ది, 70% నీకు మంచి జరుగుద్ది అనిపించినప్పుడు మనం ఈ డెసిషన్ తీసుకుంటాం, 70% వెళ్ళిపోతాం, అంతే కదా. ఏ డెసిషన్ తీసుకున్నా అంతే కదా. అందువల్ల కంప్లీట్గా ప్లస్ పాయింట్ ఏమి ఉండకపోవచ్చు నేను చెప్పిన దాంట్లో, బట్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఇలా జరుగుతుంది. కాబట్టి నేనైతే ఇచ్చి అడ్వైజ్ అయితే మాత్రం వీలున్నంత వరకు కూడా పేరెంట్స్ ఇంట్లో వాళ్ళ మొబైల్స్ వాడు తగ్గించండి, టీవీ లేకుండా చేయండి, మీరు కామ్గా ఉండండి, వాళ్ళు చదువుతారు ఆటోమేటిక్గా. మీరు రోజుకు ఒక ఇంటికి గెస్ట్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి డిన్నర్ పెట్టి వెళ్తే అది పెట్టి ఇది పెట్టి చదువు మీరు మాట్లాడుతూ కూర్చుని వాళ్ళు చదవమంటే ఎట్లా చదువుతారు? మీరు వదిలేస్తే ఎలాగా? వదిలేయకూడదు. అందువల్ల ఏంటంటే ఈ స్టడీ అట్మాస్ఫియర్ అన్నది నేను పేరెంట్ యాంగిల్లోనే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, స్టూడెంట్ యాంగిల్లో కంటే కూడా. సో డెఫినెట్గా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దాన్ని ప్లాన్ చేసినట్లయితే బెటర్గానే ఉంటుంది. అంటే మంచి పెన్ ఉండాలి, మంచి పుస్తకం ఉండాలి, నోట్స్ ఉండాలి, టేబుల్ ఉండాలి, అన్నీ ఉండాలి. సరే 1-2 లేకపోయినా నష్టం జరిగిపోదు, నేను చెప్పేది అది అంతే కదా. ఇప్పుడు నీకు పెన్న సరైనది లేదు కదా అని ఎగ్జామ్ బాగా రాయడం మానేవు కదా. ₹2 పెన్తో కూడా రాయగలవు నువ్వు ఎగ్జామ్ వెళ్ళి, నాకు ₹10 పెన్నే కావాలని ఏముంది, అట్లా ఏమి లేదు కదా. సో డెఫినెట్గా అది మనం చూసుకోవాలి. వీలున్నంత వరకు డిస్టర్బెన్స్ లేకుండా చూడాలి. అది నాయిస్ డిస్టర్బెన్సా, లేకపోతే రిలేటివ్స్ వల్ల, టీవీ వల్ల, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల ఏదైనా అవ్వచ్చు డిస్టర్బెన్స్ అంటేనే. లేకపోతే మైండ్ కరెక్ట్గా లేకుండా ఏదో అన్నెసరీ వాటిలో తలనొప్పుల్లో ఇరుక్కోవడమా, లేకపోతే టీచర్ చేత తిట్లు తింటామా. మైండ్ కరెక్ట్గా ఉన్నవాడికి అట్మాస్ఫియర్ అక్కర్లా, మైండ్ కరెక్ట్గా లేనివాడికి అట్మాస్ఫియర్ ఇచ్చిన ఉపయోగం లేదు, అంతే కదమ్మా. కరెక్ట్గా ఉన్నవాడు ఎక్కడో చదువుతాడు, బస్సులోనే చదువుతాడు, ట్రైన్లోనే చదువుతాడు. సినిమా హాల్లో టికెట్లకు వెళ్ళేవాళ్ళు మేము చిన్నప్పుడు, నాకు బాగా గుర్తు. అది లైన్ ఉండేది అప్పట్లో, ఇప్పుడులా కాదు. ఏంటి మన చిరంజీవి సినిమా రిలీజ్ అయితే నాకు ఇప్పటికే గుర్తు, గ్యాంగ్ లీడర్ల ఆ టైంలో అయితే నైట్ 12-1 గంటకి లైన్లో నుంచోవాలి. మీరు వెళ్ళి నుంచుంటే పొద్దున్న 5ంటికి ఫస్ట్ వేసేవారు టికెట్ తీసుకుని, బెనిఫిట్స్ వేసేవారు. అలా సినిమాల టికెట్కి వెళ్ళినప్పుడు 1-2 గంటల లైన్లో నుంచునే వాళ్ళు. 1-2 గంటల లైన్లో ఉంచి పుస్తకం తీసుకుని జేబులో రివిజన్ నోట్స్ ఉంటే తీసుకుని చదువుకునేవాడు నేనైతే. ఎందుకంటే ఆ 2 గంటలు అలాగా నాకు వేస్తే కదా, సినిమా 3 గంటలు అలాగా వేస్తే కదమ్మా. ఆ 3 గంటలకి 2 గంటలు యాడ్ చేయడం ఎందుకు? అక్కడ అట్మాస్ఫియర్ ఏమైనా ఎవరికైనా చెమటట్టేసి చాలా చండాలంగా ఉంటుంది అక్కడది. అసలు ఎవడన్నా ఇంతే ఉంటుంది లైను, ఒక మనిషి వెళ్తే ఇంకో మనిషి దూరలేడు. సినిమా అసలు అంటే మీకు తెలియకపోవచ్చు, అది చాలా నేరోగా ఒక మనిషి వెళ్తే ఇంకొక మనిషి వెళ్ళలేడు, విపరీతమైన చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఆ టైం వేస్ట్ కదా. ఆ టైంలో కూడా నేను చదివాను, ఎవడో ఎందుకు పోనీ. ఇప్పుడు ఆన్ ది స్క్రీన్ చెప్తున్నాను కదా, మేము చదివిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇక్కడ అట్మాస్ఫియర్ కంటే మైండే బెటర్ అన్న పాయింట్నే ఎక్కువగా నేను బలంగా నమ్ముతాను నేను. థ్యాంక్ యూ సార్. ఐ హోప్ పేరెంట్స్ విల్ అండర్స్టాండ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883.